ఇక్కడ ఏదైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుందో, ఈ వర్తమానాన్ని సరిగ్గా మనం వివరించాలి. లేనప్పుడు నోరు మూసుకునన్నా కూర్చోవాలి. ఇంట్లో కూర్చొని లేదా ఎక్కడో పని చేసుకొని బతికితే మంచిది. అంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకోటుండదు. ఎందుకంటే ఏదోకటి ఇస్తాడు. నువ్వు ఇచ్చిన తలాంతును వినియోగించుకోకపోతే ఎక్కడో చోట ఇంట్లోకెళ్ళి కూర్చొని ఏదో ఉద్యోగం చేసుకునుంటే అది ఉన్నటువంటిది దేవుని ఇచ్చిన తలాంతుని వేరోడికిస్తే ఆ తలాంతుని వారు వినియోగించుకుంటారు. ధైర్యంగా దేవుని సువార్త కొరకు ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడతారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుందో అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే ప్రత్యక్షపరచబడతాము. ఒకసారి న్యాయపీఠం ఎదుట, ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడినప్పుడు ఇబ్బంది పడతారని చెప్తున్నాడు. దానికి సంబంధించిందే క్రొత్త నిబంధన పరిచర్య అని మనకి ఈ వచనం ఉంది కదా. ఈ 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఉంది కదా. ఈ 10వ వచనం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి మొదలవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి ఇక్కడ 10వ వచనం వరకు రాయబడుతుంది. అలాగే మిగతాయి కూడా వస్తాయి. కానీ ఇక్కడ వరకు ఈ సబ్జెక్టు, ఈ వాక్యానికి, 10వ వాక్యానికి ప్రారంభం ఎక్కడంటే ఇక్కడ 2వ అధ్యాయము 14 నుంచి ప్రారంభం. కాబట్టి ఇక్కడి నుంచి చదివితే ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏం తెలియజేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి అర్థం ద్వారా కార్యక్రమం ప్రారంభించుకుందాం. పరలోకమందున మా తండ్రి, నామమున స్తోత్రం. దయగల రాజా, ప్రేమ మా దేవ, కృపామయుడు నాయన, సమాధాన అధిపతి, మా సృష్టికర్త మా దేవ, నీ వర్తమానం చేత మాతో మాట్లాడండి నాయన. నీ వాక్కును ఆత్మను పంపి నాయన మీ వర్తమానం ఉన్నటువంటి సత్యాన్ని మేము ముందు చాటకు సహాయం చేయండి. గ్రహించగలటకు జ్ఞానాన్ని దయచేయండి. పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని యేసునామమున నడుచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. సర్వగంతం మేము యేసుకు చెందునుగాక. నేడు మనము ధ్యానించబోయే అంశం ఏంటంటే, ఇప్పుడే సత్య ప్రత్యక్షతలో ప్రత్యక్షపరచబడండి. ఇప్పుడే సత్య ప్రత్యక్షతతో ప్రత్యక్షపరచబడండి, లేకపోతే ఆయన న్యాయపీఠం ఎదుట ఒకరోజు ప్రత్యక్షపరచబడతాము. ఇప్పుడే సత్య ప్రత్యక్షతలో ప్రత్యక్షపరచబడండి, లేకపోతే ఆయన న్యాయపీఠం ఎదుట ఒకరోజు మనము ప్రత్యక్షపరచబడతాము. అంటే ఇప్పుడే మనకి ఇచ్చినటువంటి ఈ మానవ జీవితంలో ఇప్పుడే మనము సత్య ప్రత్యక్షతలో ప్రత్యక్షపరచబడాలి. లేకపోతే ఒక రోజు ఉంది, ఆయన న్యాయపీఠం ఎదుట సత్యమైనటువంటి ఆయన ముందు ఎదురు పడతాము, మనము ప్రత్యక్షపరచబడతాము. అందుకనే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు వివరంగా చెప్తున్నాడు. పౌలు గారు కొరింథీయులకు రాసిన పత్రికలో ఒక వాక్కుని చూపిస్తున్నాడు. న్యాయపీఠం ఎదుట మనం నిలబడతామని. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే, చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలను. ఈ వాక్కు ఏం తెలియజేస్తుందో మనం తప్పనిసరిగా గ్రహించాలి. బైబిల్లో ప్రతి వాక్కుని ఎరిగి మనం ఉండాలి. రేపొద్దున నాకు తెలియదు, నేను ఎవరెవరినో నమ్మాను, ఎవరినో వెంబడించాను, ఏదో చేశానని సాకులు చెప్తే కుదరదు. మనకి దైవ గ్రంథం అనుగ్రహించబడింది. ఇంట్లో 1కి 10 బైబిళ్ళు ఉంటున్నాయి, ఫోన్లో ఒక 100 ఉంటున్నాయి. ఇన్ని రకాలుగా అన్ని ఏర్పాటు చేశాడు ఆయన. సత్య గ్రంథము, వివరంగా రాయబడినటువంటి బైబిల్ గ్రంథము మనకి ఏదైతే పూర్తి చేయబడి ఇచ్చిందో, కొత్త ట్రాన్సాక్షన్స్కి వాటికి వెళ్ళమాకండి. ఏదైతే మనకి ఇవ్వబడిందో తెలుగులో రాయబడింది, చక్కగా దాన్ని ధ్యానించండి. ఆయన చక్కగా వివరించాడు. తండ్రి అయినటువంటి దేవుడు మన కోసం ప్రేమించి ఇంత గొప్ప రక్షణ భాగ్యాన్ని మనకి ఇచ్చాడు. కాబట్టి వాక్కుని మనందరం కూడా సరిగ్గా ఎరిగిన వారమై ఉండాలి. వాక్కు ఎరుగుట చేత మన ఆత్మను రక్షించుకున్న వారు అవుతాము. ఈ భాగ్యము ఎవరికి లేదు. యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడుగా అంగీకరించే దమ్ము, ధైర్యము ఎవరికి లేదు. అలాగా ఉండి దేవుని దగ్గరికి వచ్చి దేవుని సత్యాన్ని ఎరక్క దుర్బోధనలో పడి దేవుని మార్గాన్ని తప్పుతున్నారు. మనిషి నైజం ఏంటంటే
ధనం విస్తారంగా సంపాదించటమే టార్గెట్. ఆ యొక్క ధనం ఎంతైతే కావాలో వారు శృతి మించి సంపాదించటానికి ప్రయత్నం చేస్తుంది మానవ దేహం. ఎందుకంటే కనిపించే వాటి మీద ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తుంది. వాటికి వెలుచూపు వల్ల కనబడే వాటిని బట్టే దేవుని కొలుస్తారు వాళ్ళు. క్రైస్తవుడు అలా కాదు. వెలుచూపును బట్టి చూపించేది కాదు క్రైస్తవ్యం. ఇప్పుడు మనం చూస్తుంది, మనం చూడబోయేది, ఇప్పుడు మనం ఏం చూడట్లా. అది క్రైస్తవ విశ్వాసం. ఇప్పుడు చూస్తున్నది రేపు ఉండదు. మనం ఉండబోయేదాన్ని ఇప్పుడు చూడట్లే, కానీ ఆయన చెప్పిన ప్రకారం వేచి ఉన్నాము. ఇది క్రైస్తవ్యం. కాబట్టి క్రీస్తుని అంగీకరించినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా దేవుని యొక్క సత్యాన్ని ఎరిగిన వారై ఉండాలి. సత్యం అంటే ఏమిటో అన్నది యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి చూపించారు. తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు. అదే సత్యాన్ని మనకి ఈ భూమి మీద యేసుక్రీస్తు వారు తన ప్రేమ ద్వారా చూపించారు, ప్రత్యక్షపరిచారు. అలాగే ఆ సత్యములోనే ప్రత్యక్షపరచబడుతున్నాడు పౌలు గారు, ప్రత్యక్షపరుస్తున్నారు. అలాగే ఆ ప్రత్యక్షతను ఇప్పుడు మనం కొనసాగినట్లయితే ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కాబోతున్నాము. కాబట్టి ఇప్పుడే మనం సరిగ్గా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకున్న వారంగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది. క్రొత్త నిబంధన పరిచర్య ఏంటంటే సత్యమును ప్రత్యక్షపరచుట. ఇది క్రొత్త నిబంధన పరిచర్య. ఈ క్రొత్త నిబంధన పరిచర్య చెప్పేది ఏంటంటే సత్యమును ప్రత్యక్షపరచాలి. అది మనలో నుంచి కనబడాలి. ఇది ప్రత్యక్షపరచుకున్న యేసుక్రీస్తు వారు. అటువంటి ప్రత్యక్షత మనం కూడా ఇతరులకు చూపించాలి. ఇతరులకు చూపిస్తున్నాం సరిపోతుంది కదా, వెనకాల అనేకమైనటువంటి దాచుకున్నాం అంటే అది కుదరదు. ఎందుకంటే హృదయమును ఆత్మను పరిశోధించే దేవుడు, అంతరంగాలను కూడా పరిశోధించే దేవుడు ఆయన. కాబట్టి ఆయన ఎదుట ప్రత్యక్షపరచుకున్నప్పుడు ఆటోమేటిక్గా ప్రత్యక్షపరచబడతాము లోకంలో. అయినా లోకం ఆయనందు విశ్వసించిన వారైతే సువాసనగా చూస్తారు, లేకపోతే వెర్రివారిగా చూస్తారు మనని. ఇక్కడ కొరింథీయులకు రాస్తూ 2వ పత్రికలో పౌలు గారు వివరంగా చెప్తున్నాడు. 5వ అధ్యాయం 10వ వచనంలో మనం చదివిన మాట అదే. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించినవి వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఎందుకనగా జరిగించిన క్రియల చొప్పున మనం ఏదైతే భూమి మీద జరిగిస్తున్నామో అది ఏంటంట, అవి మంచిదైనా సరే చెడ్డవైనా సరే ఏదన్నా చేయండి, మీ ఇష్టం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి, ఏమన్నా పర్లే. కానీ అది మంచిదా చెడ్డదా సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును, అంటే మన దేహముతో జరిగించినటువంటి వాటి ఫలాన్ని మనం ఏం చేస్తామంటే ప్రతివాడును పొందునట్లు, అంటే ఫలాన్ని పొందుకుంటాం. అంటే మంచి చేస్తే ఒక ఫలం, చెడు చేస్తే ఒక ఫలం. అలాగే ఏ ఫలాన్నన్నా సరే పొందుకుంటాం, ఫలాన్ని పొందుకుంటాం. అది మంచి ఫలమా చెడ్డ ఫలమా అనేది మనం గుర్తుపట్టాలి. అందుకనే పౌలు గారు చెప్తున్నాడు, ప్రతివాడును జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. గుర్తుపెట్టుకోండి, మనందరం కూడా ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మంచిదేంటి చెడుదేంటి, మంచి కార్యాలు ఏంటి అన్నది, చెడు కార్యాలు ఏంటి అన్నది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఈ లోకంలో ఏ విషయాలు చూసినా మనం ఆహార విషయాల్లో కానీ అది పాడైపోయిందా, పనికొస్తుందా రాదా అని చూస్తాము. ఇందాకడే నా భార్య పచ్చడి వాసన వస్తుందా లేదో చూడమంది. ఎందుకని? ఆ వాసన మనకు తెలుసు. ఏ వాసన అది? చెడు వాసన వస్తే అది మంచిది కాదు. కనబడుతుంది, కానీ వాసన బట్టి దాన్ని గుర్తుపట్టచ్చు. పప్పైనా అది పాడైపోయిందా, ఉందా, సరిగ్గా ఉందా లేదా అన్నది కూడా మనం వాసన ద్వారా కనిపెడతాం. అట్లాగే ఇక్కడ కొరింథీయులకు రాస్తూ ఈ పత్రికలో ఆయన ఏం చెప్తాడంటే 2వ అధ్యాయము 14వ వచనం, మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అంటాడు. అంటే ఎల్లప్పుడు కూడా క్రీస్తుని గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను,
జ్ఞానానికి సంబంధించినటువంటి ఒక సువాసన ఉందంట. దాన్ని ప్రత్యక్షపరుస్తున్నారు. కనుపరచటం అంటే ప్రత్యక్షపరచటం. ఆయన యందు మమ్మను ఎల్లప్పుడూ విజయోత్సవంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. ఇదొక ఆయన ఏం చెప్తున్నాడంటే సువాసన, క్రీస్తు జ్ఞానమును సంబంధించినటువంటి సువాసన. అది ఎలాగుంటుందో తెలియాలి. మంచి అంటే ఏంటో తెలియాలి. చెడ్డ పనులంటే ఏంటో తెలియాలి. మంచివైనా సరే మనం చేసే క్రియలు మంచివైనా చెడ్డవైనా ఈ లోకంలో చూసినట్లయితే చాలా వ్యత్యాసం ఉంటుంది. లోకంలో కనబడే మంచితనానికి భూమి మీద మన దేవుని బైబిల్ గ్రంథం తెలియపరిచే మంచితనానికి చాలా వ్యత్యాసాలు ఉంటాయి. ఇవన్నీ కూడా మనం గ్రహించాలి. లోక విషయాల్లో మనకి అవగాహన ఉంటుంది. ఏదేది తప్పు, ఏది కరెక్టో, ఏది రైటో, ఏ ఆహారం మంచిదో, ఏ ఆహారం కాదో, ఏ ఆహారముని ఎంత నిల్వ చేసుకోవాలి, ఎలా దాన్ని మనం జాగ్రత్త చేసుకోవాలి, ఎలాగైతే అది పాడవకుండా చూసుకోవాలన్నది చాలా అవేర్నెస్‌తో స్త్రీలుంటారు. కానీ స్త్రీలకి దేవుని గురించినటువంటి సత్య జ్ఞానం మాత్రం అస్సలు జీరో. సత్యమును గురించినటువంటి నాలెడ్జ్ వారికి జీరో. దానికి తగ్గట్టుగా భర్తలు కూడా వారికి చెప్పకపోవటము, భర్తలు కూడా దేవుని యొక్క సువార్తను అంగీకరించకపోవటం దురదృష్టకరం. స్త్రీలు ఎక్కువ శాతం అన్ని విషయాల్లో ఆహారం విషయాల్లో చాలా ఖచ్చితంగా చెప్పగలరు. పురుషులు కూడా చెప్పలేరు. అలాంటి పరిస్థితి స్త్రీలకు ఉంటుంది. ఎందుకంటే ఎంతసేపు ఆ యొక్క ఆహార తయారీ విషయాల్లో గానీ, ఆహార విషయాల్లో గానీ వారికి ఉన్నటువంటి నైపుణ్యత అది. కానీ క్రీస్తుని అంగీకరించినటువంటి క్రైస్తవుడైనటువంటి ఒక పురుషుడు క్రీస్తు యొక్క సువాసనను ఎరిగిన వాడే, జ్ఞానమునకు సంబంధించినటువంటి సువాసన ఎరిగిన వాడే ఉండాలి. వాడు ఖచ్చితంగా దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేవాడిగా ఉండి కుటుంబాన్ని నడపాలి అన్నది బైబిల్ తెలియజేస్తుంది. ఇక్కడ ఒకరోజు మన న్యాయపీఠం ఎదురుగా ఆయన న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడతాము. ఒకసారి కనబడతాము. అక్కడ తెలియపరచబడుతుంది. ఆ క్రియలు మంచి చేస్తే మంచి చేసి మంచి ఉన్నాయా, చెడ్డ ఉన్నాయా, ఏదన్నా సరే ఆయన ముందు ప్రత్యక్షం అవుతుంది. కాబట్టి ప్రత్యక్షం కాకముందే ఆ న్యాయపీఠం ఎదుట మనం వెళ్ళకముందే మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే సత్యము అంటే ఏంటి, మంచితనం ఏంటి, మంచి పనులేంటి, చెడ్డవంటే మనకు ఆల్రెడీ తెలుసు. చెడ్డదానికి ఫలితం ఉంటుంది, నేరానికి శిక్ష ఉంటుంది. అలాగే చెడు పనులు చేసేవారికి శిక్ష ఉంటుందని తెలుసు. అలాగే మంచి పనులు ఏంటన్నది మనం గ్రహించాలి. ఈరోజు సత్యమును తెలియజేస్తున్నటువంటి వారిని సత్యానికి ఎలనీయకుండా చేస్తుంది ఎక్కువ స్త్రీ శక్తి. అబద్ధ దుర్బోధకులకు బలాన్ని ఇవ్వటం చేత, స్త్రీ శక్తి చేత అబద్ధ బోధలు దుర్బోధకులు వారు ఈ లోకాన్నే ప్రేమిస్తున్నారు. ప్రేమించి ఈ లోకంలో కనబడుతున్న వాటిని బట్టి వెలుచూపును బట్టి ఇదిగో మాకు ఇది వచ్చింది, మాకు అవి వచ్చినాయి, మేము ఒకప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా, మా కొరకు మా తల్లిదండ్రులు ప్రార్థన చేశారు, మా కష్టాలు వాడు పడకూడదు, వాళ్ళకి ఎప్పుడు మా కష్టాలు ఉండకూడదని ప్రార్థన చేశారంట. మరి యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేయాలి? యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చారు. యేసుక్రీస్తు వారు ఏం ప్రార్థన చేసి ఉంటారు? అయ్యా నేను కష్టపడ్డాను, సిలువ మరణం పొందాను, ఇంక వాళ్ళు సిలువ ఎత్తుకోకూడదు, ఏం ఎత్తుకోకూడదు, పరుపుల మీద డన్ల పరుపుల మీద పడుకోవాలి, చక్కగా హ్యాపీగా ఉండాలి, కాలు మీద కాలేసి కూర్చోవాలి. ఎట్లా అనగానే చెట్టు మీద నుంచి ఫలాలు వచ్చేయటం, ఫలాలు ఇంటికి వచ్చేయటం, కుకింగ్ అయిపోవటం, తినేయటం అయిపోవాలని చెప్పలా. యేసుక్రీస్తు వారు అలా ప్రార్థన చేయలా. అయ్యా నీవు ఇచ్చిన నామం సత్యము, ఆ సత్యముల కొరకు నేనెన్ని శ్రమలు పడ్డానో వారు కూడా అంతలో ఎంతో కొంత పడతారు, వారి కొరకు ప్రార్థన చేస్తాను అన్నాడు. అంటే ఈరోజు తల్లిదండ్రులు ప్రార్థన చేస్తుంది ఏంటంటే మేము పడ్డ కష్టాలు మా పిల్లలు పడకూడదు, మేము చదవని చదువులు మా పిల్లలు చదవాలి, మేము వెళ్ళని దేశాలు మా పిల్లలు వెళ్ళాలి. ఇది దురాలోచన, దుష్టుడి యొక్క పన్నాగము. గుర్తుపెట్టుకోండి, పాస్టర్లు అయి ఉండి కూడా ఏ మాట్లాడుతున్నారో కూడా తెలియదు, వాక్యం ఏమి చెప్తుందో కూడా తెలియదు. గుర్తుపట్టండి, ఏది తల్లిదండ్రులు ప్రార్థన చేయాలి, నేను పడ్డ శ్రమలను జయించుటకు నువ్వు సహాయం చేశావు, నా బిడ్డలకు కూడా సహాయం చేయ్యా, విడిచిపెట్టకు, నీ జయ జీవితాన్ని వారికి దయచేయ్యా, ధైర్యాన్ని దయచేయ్యా, నిరీక్షణతో కూడినటువంటి విశ్వాసము ధైర్యాన్ని దయచేయ్యా, వారు నీ బిడ్డలుగా పెరగాలయ్యా, మాకన్నా ఎంత శ్రమలో వెళ్ళినా కూడా వారు నిలబడే శక్తిని వారికి ఇవ్వయ్యా, మాకన్నా ఉన్నతులుగా వారిని నువ్వు కాపాడయ్యా, సహాయం చేయ్యా. కాపాడంటే వారు ఆ పని చేయగల శక్తిని, సామర్థ్యాన్ని ఇచ్చి తండ్రి మహిమపరిచాడు యేసుక్రీస్తుని. అలాగే నా తండ్రి అయిన దేవా నీవే నన్ను మహిమపరిచిన విధంగా మాకు సహాయం చేసిన విధంగా మా పిల్లలకు సహాయం చేయమని ప్రార్థన చేయాలి. మాకొచ్చిన కష్టాలు మా పిల్లలకు రాకూడదు, మాకొచ్చిన అప్పులు మా పిల్లలకు ఉండకూడదు, లేకపోతే మాకొచ్చిన శ్రమలు వాళ్ళకి రాకూడదు, మేము చదవలేనటువంటి చదువు వాళ్ళు ఇంకా ఉన్నత చదువు చదవాలి,
మేమేదో ఫ్యూన్‌గా చేశాము, వాళ్ళేమో కలెక్టర్లుగా చేయాలి. మేమేదో రాజకీయ నాయకులుగా, కార్పొరేటర్లుగా చేశాము, వాళ్ళేమో ముఖ్యమంత్రులుగా చేయాలి. ఇది కాదు ప్రార్థన. అది క్రైస్తవుడు చేసుకునే ప్రార్థన కాదు. ఎంత శ్రమల్లో మేమెళ్ళినా మమ్మల్ని మేము కాపాడుకోలేదయ్యా! మీరు మమ్మల్ని కాపాడారు. అదే విధంగా ఎటువంటి శ్రమలు ఎంతకన్నా నా పిల్లలు ఎక్కువలోకెళ్ళినా కూడా వారిని గైడ్ చేసేవాడు నువ్వని చెప్పి ప్రార్థించాలి. ఇది క్రైస్తవ్యం. ఇక్కడ ఏదైతే చెప్పబడుతుందో వాక్యాన్ని గ్రహించినట్లయితే ధైర్యం ఆటోమేటిక్‌గా ఆయన ఇస్తాడు. ఈ వాక్యాన్ని మనం ధ్యానించినప్పుడు, ఆయన అడిగినప్పుడు బలాన్ని, ధైర్యాన్ని ఇస్తాడు. ఒకరోజు మనం ప్రత్యక్షం అవుతాం. అది మంచి పనులు చేసి మంచి పనులు చేశామా, మంచి క్రియలు చేశామా, చెడ్డ క్రియలు చేశామా, దాన్ని బట్టి అక్కడ ఫలితం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఏదైతే వాక్యం చెప్పబడుతుందో, ఈ వాక్యాన్ని వక్రీకరించకూడదు. అందుకనే ఏం చెప్తాడంటే పౌలు గారు, ఇదే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనంలో ఒక మాట చెప్తున్నాడు. మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వలన నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. ఒక సేవకుడు ఎక్కడుండి బోధిస్తున్నాడు? యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి స్టేజీ, ఒక స్థానం, అక్కడుండి బోధిస్తున్నాడు. ఎవరికి బోధిస్తున్నాడు? యేసుక్రీస్తు వారికే బోధిస్తున్నాడు. క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. మేము క్రీస్తు ఎదుట దేవుని యందు బోధిస్తున్నాము. ఈరోజు ఎవరికన్నా భయము, భక్తి ఏమైనా ఉందా? లేదు. ఇదే పౌలు గారు ఈ ప్రత్యక్షత గురించి తెలియజేస్తూ 4వ అధ్యాయంలో ఆయన చెప్తున్నటువంటి మాట 2వ వచనంలో ఏమంటున్నాడు? అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు. కుయుక్తిగా నడవట్లేదు, వాక్యాన్ని వంచనగా బోధించక, అలాగే కలిపి చెరపట్లేదు వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని కలిపి చెరపట్లా. పరలోకానికి నడిపే వాక్యాన్ని భూలోకానికి నడిపి చెరపట్లేదు. కాబట్టి మంచి ఏంటో చెడేంటో మీకు వివరంగా ప్రత్యక్షపరుస్తున్నాము. ఈరోజు మనం సత్య ప్రత్యక్షతలో ఉన్నట్లయితే ఒకరోజు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం అవుతాము. ఆ ప్రత్యక్షతలో సత్యము ముందు ప్రత్యక్షం అవుతాము. ఆటోమేటిక్‌గా మీరు గుర్తుపట్టండి, ఇక్కడ సత్యంగా మన ప్రజల ముందు ప్రత్యక్షపరచబడి దేవుని ఎదుట ఉన్నామని ఉన్నట్లయితే ఆ యేసుక్రీస్తు వారు, ఆ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఆయన ముందు మన ప్రత్యక్షమైనప్పుడు, సత్యం ముందు ప్రత్యక్షమైనప్పుడు అబద్ధ ధనాన్ని సంపాదించుకున్నవాడు పరిస్థితి చెడ్డవారు వారు ఆశీర్వాదాల కోసం, వాటి కోసం, వీటి కోసం ప్రజల్లో గొప్పతనం కావాలని కోరుకున్నవారు చెడ్డ పని చేసిన వారు. సత్యం ముందు ఊరికే తేలిపోతారు. కాబట్టి మనం ముందుగానే సత్యముకు ప్రత్యక్షమైనట్లయితే న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుతాము. కాబట్టే సత్యముగా మీరు ఈ విధంగా ఉండండి, సత్యం బట్టి న్యాయం తీరుస్తానని చెప్తాడు ఆయన. యెషయా గ్రంథము 42 అధ్యాయం 3వ వచనంలో ఆయన నలిగిన రెల్లును విరువడు, మకమకలాడుచున్న జనుపనారును ఆయన ఆర్పడు. ఆయన సత్యమును అనుసరించి న్యాయమును కనపరచును. సత్యమును అనుసరించి న్యాయాన్ని కనపరుస్తాడు. సత్యం అంటే ఎవరు? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారు చూపించిన సత్యం ఏదైతే ప్రత్యక్షపరచుకున్నారో ఆ తండ్రి అయినటువంటి దేవుని యొక్క ప్రత్యక్షత, ఆ సత్యమైన తండ్రి అయినటువంటి సత్యమును ఏదైతే యేసుక్రీస్తు వారు ప్రత్యక్షపరిచారో అదే సత్యాన్ని ఎవరు ప్రత్యక్షపరిచారు? పౌలు గారు ప్రత్యక్షపరిచారు. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు యోహాను సువార్త 17వ అధ్యాయము 6వ వచనం, లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. ఏంటి ఆయన నామము? కృపా సత్యము. వారు నీ వారై ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. ఈరోజు మీరు గైకొంటారా ఈ వాక్యాన్ని? సత్యం అంటే అబద్ధధనాన్ని వదలటం అండి. యేసుక్రీస్తు వారు చూపించినటువంటి మాదిరి అని మీరు విశ్వసించగలరా? జీర్ణించుకోగలరా? బలమైన ఆహారాన్ని తినగలరా? ఆస్తులు వదలమంటే వదిలే ధైర్యం ఉందా? విశ్వాసం ఉందా? ఇది యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అని భయభక్తులు ఉందా? జ్ఞానం ఉందా? లేకపోతే గైకొనే ధైర్యం ఉందా? ఎన్ని రోజుల నుంచి మీరు సీనియర్గా ఉన్నారు విశ్వాస జీవితంలో? ఎన్నాళ్ళ నుంచి బైబిల్ పట్టుకొని మీరు బైబిల్ని ధ్యానించకుండా, బైబిల్ని అనుసరించకుండా ఉన్నారు? ఆయన ఏమంటాడు? యోహాను సువార్త 8వ అధ్యాయం 31లో యూదుల గురించి చెప్తున్నాడు ఒక మాట ఇక్కడ. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో
మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. నా వాక్యమందు నిలిచిన వారైతే మెస్సయ్య వస్తాడు అని మీరు ఆ వాక్కు ప్రకారం మీరు నిలిచి ఉంటే ఆ మెస్సయ్య ఎలాగొస్తాడో అన్ని వివరాలు రాయబడ్డాయి. రాయబడిన దాన్ని మీరేం చేయలేదు, ఆ వాక్యమును విని వదిలేశారు. కానీ మీరు ఊహించుకున్నారు, మీరు ఒక పిక్చర్ పెట్టుకున్నారు, దేవుడంటే ఎంత గొప్పవాడు, ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠం అన్న చెప్పిన ఆయన ఎందుకు గాడిద మీద వస్తాడు, ఆయన ఆకాశం అంత పెద్దవాడు, ఆయన భూమి ఏమో ఆయన పాదపీఠం కింద ఉంది, అలాంటి వాడు అని చెప్పి వారు వాక్యమందు నిలిచిన వారు కాదు, నిలవలేదు. మెస్సయ్య వస్తాడన్న సంగతి వారు గ్రహించక వారు ఏం చేశారంటే వాక్యానుసారమైనటువంటి జీవితానికి వెళ్ళలేదు, కంటిన్యూషన్ అవలా. వారు ఆ వాక్కుని ఎరగకపోయారు. ఆయన ఏం చెప్తున్నాడు? 17వ అధ్యాయము 6వ వచనం, నీ నామమును ప్రత్యక్షపరిచితిని, తండ్రి అయిన దేవా నీ నామాన్ని నీ ప్రజల ఎదుట ప్రత్యక్షపరిచాను, వారు నీ వాక్యమును గైకొని ఉన్నారు. వారు ఏది గైకొన్నారు? పౌలు గారు ఏం చెప్తున్నాడు? 4వ అధ్యాయం 2వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో, అయితే కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్మును మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్యములను విసర్జించి ఉన్నాము. సత్యమును ప్రత్యక్షపరచుట వలన, యేసుక్రీస్తు వారు సత్యమును ప్రత్యక్షపరిస్తే అదే సత్యమును ప్రత్యక్షపరిచే ఆయన గైకొన్నవాడు పౌలు గారు. మనకి 2 సాక్ష్యాలు ఇక్కడ. యేసుక్రీస్తు వారు మనం చేయలేనిది చేసి చూపించాడు, ధర్మశాస్త్రం చేయలేనిది ధర్మశాస్త్రం నెరవేర్చి కొట్టివేశాడు. అలాగే మనము కూడా చేయగలిగిన దాన్ని చూపించాడు, ఆయన చేశాడు. ఆయన తదనంతరం శిష్యులు చేసిన ఇంకా వివరంగా చూసినట్టయితే మనం పౌలు గారిని చూడగలము, ఆయన్ని మనం వివరంగా చూడగలం. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు క్రైస్తవుడు, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు సేవకుడు, సత్యమును ప్రత్యక్షపరిచేవాడు పాస్టర్. అబద్ధధనాన్ని కూర్చుకునేవాడు పాస్టర్ కాదు, ఉపదేశకుడు కాదు, వాడు సేవకుడు కాదు, వాడు విశ్వాసి కాదు, వాడు దొంగ, దోచుకునేవాడు అని చెప్పి యేసుక్రీస్తు వారు బైబిల్లో యోహాను సువార్త 10వ అధ్యాయంలో గొర్రెల కాపరి గురించి తెలియజేస్తున్నాడు. ఆయన నేనే నిజమైన గొర్రెల కాపరినని, ఆయనే నిజమైన గొర్రెల కాపరి. ఆ కాపరి ఎలాగుంటాడో చూపిస్తాడు. ఆకాశ పక్షులకు బొరియలను, నక్కలకు బొరియలను, ఆకాశ పక్షుల గూడులు ఉన్నాయి కానీ మనిషి కుమారుడు తలవాల్చుకున్నటకైనను స్థలము లేదు. ఆయన సత్యమును ప్రత్యక్షపరుచుకున్నాడు. అలాగే పౌలు గారు కూడా ఏమంటాడు? ఏ విధము చేతనైనా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనము, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలగవలెనని ఆయన మరణ విషయములో సమానుభవం గలవాడనే ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలువాడొకటి ఎట్టుదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. మొదటిగా చేస్తుంది ఏంటంటే, ఆయన ఉన్నదంతా సమస్తమును వదిలి పెంటతో సమానంగా ఎంచుకుంటున్నాడు. 12వ వచనం ఏమంటున్నాడు? ఇంకా నేను గెలిచానని కాదు, వదిలేశాను. అయితే ఇదివరకే నేను గెలిచితినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందితేనైనను నేను అనుకొనటలేదు గాని, నేను దేని నిమిత్తము క్రీస్తు చేత పట్టబడుతున్నా దాన్ని పట్టుకొనవలని పరిగెత్తుచున్నాను. ఈరోజు మనం అబద్ధధనాన్ని వాటిని వదిలి దేవుని యొక్క అధికారాన్ని పొందుకొని ఈ భూమి మీద వెలుగుగా జీవించాలి. యూదా ప్రజలు ప్రత్యేకించబడ్డారు. ఎందువల్ల? అన్యజనులకి సాక్షార్థంగా నిలబడటానికి, దేవుని యొక్క సాక్ష్యాన్ని, దేవుని యొక్క పనిని సంపూర్ణంగా చేస్తున్న వారిగా ప్రపంచానికి కనబడాలి, వెలుగుగా ఉండాలని చెప్పి ఒక మాదిరి శరీరంలో ఒక ప్రత్యేక జనంగా యూదులున్నారు. వారేం చేశారంటే వెలుగు దగ్గరికి రాకుండా చీకటినే ప్రేమించారు. అదే చీకటిలో వాళ్ళు వెళ్ళిపోయి లోకానికి చీకటిగా మారారే తప్ప వెలుగుగా ఆయన ప్రత్యక్షపరచలేదు. వారి జీవితంలో వారి సమస్యల్లోనే సరిపోయింది కానీ ప్రత్యక్షపరచకుండా దేవుని వాక్యాన్ని ఎవరికి తెలియచేయకుండా వారేం చేశారంటే అలాగే ఉండిపోయారు.
నేడు క్రైస్తవులుగా ఉంది. లోకానికి మీరు వెలుగుగా, లోకానికి ఉప్పుగా ఉన్నారు. మనకి ఏదైతే యేసుక్రీస్తు వారు సత్యముగా ప్రత్యక్షపరచబడ్డారో, అదే సత్యాన్ని ప్రత్యక్షపరచేవారుగా మనం ఉండాలని దేవుడు తన కనికరం చొప్పున మనకి ఈ రక్షణ భాగ్యాన్ని దయచేశాడు. ఇచ్చినటువంటి ఆయన ఈ క్రొత్త నిబంధన పరిచర్య ఏంటన్నది మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. ఒకరోజు ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షపరచబడతాము. కాబట్టి ఇక్కడ చెప్తున్నటువంటి వాక్కు ఏదైతే ఉందో, ఆ వాక్కుని మనము తప్పిపోకూడదు. అందుకనే ప్రకటన గ్రంథంలో ఏం రాయబడుతుంది? 22 అధ్యాయము 18వ వచనము. ప్రకటన గ్రంథము 22 అధ్యాయము వాక్యాన్ని వక్రీకరిస్తే, తప్పు చేస్తే ఏం జరుగుతుందో ఇక్కడ రాయబడుతుంది. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికిని నేను సాక్ష్యమిచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఏం చెప్తున్నాడు ఇక్కడ ఆయన? ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల, ఈ గ్రంథంలో రాయబడినటువంటి వాక్కుతో ఏదైనా కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల దేవుడి గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములను పరిశుద్ధ పట్టణంలోను వానికి పాలు లేకుండా చేయును. ఇక్కడ మనకు కనబడుతుంది, ఏదైనా కూడా కలిపి చెరిపితే, వాక్యాన్ని కలిపి చెరిపితే పరలోకానికి ఇస్తానన్నది క్రొత్త నిబంధన పరిచర్య. భూలోకానికి మీరు దాన్ని ట్రాన్స్ఫర్ చేసినట్లయితే కలపటం అదే. అది నిత్యత్వానికి నడుపుతానికి మనకి ఎర్ర సముద్రమే గాని, యోర్దానే గాని, 12 గోత్రాల్లో ఉన్న వారినే గాని ప్రత్యక్షపరచ కారణం తెలియజేయటానికి. ఇవన్నిటిని బలాన్ని తీసుకుని అటువంటి గొప్ప దేవుని బట్టి భూలోకాన్ని విడిచిపెట్టడానికి, కానీ భూలోకాన్ని సంపాదించుకునేటట్టుగా చెప్పటం కూడా కలపటము, కలిపి ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల, కలపటం అంటే భూలోకం కూడా ఇస్తాడు, భూమి ఇస్తాడు, పరలోకం కూడా ఇస్తాడు. 2 రకాలైనటువంటి చేస్తే కూడా అది కలిపటం అవుతుంది. మనకు చూస్తున్న వాక్యాలన్నీ కూడా పరలోక సంబంధించిందే. భూమి మీద ఏమీ లేదు. భూమి మీద ఆయన ఓన్లీ రక్షణ ఇచ్చాడు. బాప్తిసం ద్వారా అంగీకరించి మరణించి తిరిగి లేచిన తర్వాత ఇక మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతుకుడి, క్రీస్తు కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. అంతే, అలా ఉండాలి. ఇది ఏదైనా కలిపి భూలోకానికి మారుస్తున్నారంటే ఈ గ్రంథంలో ఉన్నటువంటి తెగుళ్ళు వానికి కలుగజేయును. ఎవడైనాను ఈ ప్రవచన గ్రంథమందున్న వాక్యములలో ఏదైనాను తీసివేసిన యెడల, ఒకవేళ అలా కాదు బ్రదర్, యేసుక్రీస్తు వారు అలా చెప్పలేదు, ఆయన మంచోడు, ఆయన సత్యము అన్నాడు, శ్రమలుండవు. ఆయన ఒక్కసారి ఆయన దగ్గరికి వచ్చిన తర్వాత ఫస్ట్ శ్రమ పడతాం, తర్వాత సుఖపడటమే అని ఈ భూమి మీద, ఈ లోకంలో మొదటిగా మన దగ్గర ఉండదు, తర్వాత ఆయన ఇస్తాడు, తర్వాత వస్తాయి అని చెప్పి అక్కడేమో తీసేశారు, ఇక్కడేమో కలుపుతున్నారు. కలపడం వల్ల వచ్చే లాసులు 2, జీవవృక్షంలోను పరిశుద్ధ పట్టణంలో కూడా పాలు లేకుండా పోతుంది. అంటే జీవవృక్ష ఫలం తినకపోతే మనం జీవించలేము. జీవవృక్ష ఫలం వల్ల మన నిత్య జీవాన్ని కలిగి ఉండగలుగుతాము. అటువంటిది కూడా లేకుండా పోతే పరిశుద్ధ పట్టణంలో కూడా పాలు లేకుండా పోతారు. అలాగే ఏదైనాను కలిపితే గనక గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు వానికి కలుగజేయును. కాబట్టి ఇక్కడ ఏదైతే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం చెప్తుందో, ఈ వర్తమానాన్ని సరిగ్గా మనం వివరించాలి. లేనప్పుడు నోరు మూసుకునన్నా కూర్చోవాలి. ఇంట్లో కూర్చుని లేదా ఎక్కడో పని చేసుకుని బతికితే మంచిది. అంతకన్నా బెటర్ ఆప్షన్ ఇంకోటి ఉండదు. ఎందుకంటే ఏదో ఒకటి ఇస్తాడు. నువ్వు ఇచ్చిన తలాంతుని వినియోగించుకోకపోతే ఎక్కడో చోట ఇంట్లోకి వెళ్ళి కూర్చుని ఏదో ఉద్యోగం చేసుకుని ఉంటే అది ఉన్నటువంటిది దేవుని ఇచ్చిన తలాంతుని వేరేవాడికి ఇస్తే ఆ తలాంతుని వారు వినియోగించుకుంటారు. ధైర్యంగా దేవుని సువార్త వరకు ఆయన పరిశుద్ధాత్మ సహాయంతో నడిపించబడతారు. కాబట్టి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం ఏం చెప్తుందో అది మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఇది తెలుసుకోకపోతే ప్రత్యక్షపరచబడతాము ఒకసారి న్యాయపీఠం ఎదుట. ఆ న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షపరచబడినప్పుడు ఇబ్బంది పడతారని చెప్పి చెప్తున్నాడు. దానికి సంబంధించిందే క్రొత్త నిబంధన పరిచర్య అని. మనకి ఈ వచనం ఉంది కదా, ఈ 5వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం ఉంది కదా, ఈ 10వ వచనం మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి మొదలవుతుంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి
ఇక్కడ 10వ వచనం వరకు రాయబడుతుంది. అలాగే మిగతాయి కూడా వస్తాయి. కానీ ఇక్కడ వరకు ఈ సబ్జెక్టు ఈ వాక్యానికి 10వ వాక్యానికి ప్రారంభం ఎక్కడంటే ఇక్కడ 2వ అధ్యాయము 14 నుంచి ప్రారంభం. కాబట్టి ఇక్కడి నుంచి చదివితే ఇక్కడికి వచ్చేసరికి ఆయన ఏం తెలియజేస్తున్నాడో మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈరోజు దేవుడు తన కనికరం చొప్పున ఈ మాటలన్నీ ఒకసారి మనం చదువుదాము. చదివి షార్ట్ కట్లో ఈ మెసేజ్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆయన న్యాయపీఠం ఎదుట మనం ప్రత్యక్షం కావాల్సి వారమై ఉన్నాము. క్రొత్త నిబంధన పరిచర్యలో మనం ఉన్నాము. క్రొత్త నిబంధన పరిచర్య అంటే కూడా మీరు తెలుసుకోండి. దేవుడు తన కనికరం చొప్పున నాకు తెలియజేశాడు. మీకు ఏమైనా సందేహాలు ఉన్నా కూడా ప్రార్థనాత్మతో 1-2 సార్లు బైబిల్ చదివినట్లయితే మీకు ఇది కూడా అర్థమవుతుంది. అలాగే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి ఉన్నటువంటి వచనాలు. మా ద్వారా ప్రతి స్థలమందును క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచుచు ఆయన యందు మమ్మును ఎల్లప్పుడూ విజయోత్సవముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము. మొదటగా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. ఆయన యొక్క క్రీస్తుని గూర్చినటువంటి జ్ఞానము సువాసన. జ్ఞానం యొక్క సువాసన మీకు అర్థం కావాలంటే, జ్ఞానానికి సంబంధించినటువంటి సువాసన అర్థం కావాలంటే ఈ వర్తమానాన్ని మీరు మొత్తం అర్థం వింటే గనక మీకు అర్థమవుతుంది. ఈ సువాసన ఎంత బాగుంటుందో వినండి. ఇది సువాసనగా ఉంటుంది కొంతమందికి, ఇది దుర్వాసనగా కూడా ఉంటుంది. అందుకని అక్కడ రాస్తాడు కింద వచనంలో 15వ వచనం 2వ అధ్యాయం 15వ వచనం. రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడి వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఇక్కడ చూసినట్లయితే రక్షించబడుతున్న వారికేమో జీవంగాను, అంటే మరణాన్ని ప్రేమించే వారికి, లోకాన్ని ప్రేమించే వారికి, అబద్ధాన్ని ప్రేమించే వారికి మరణపు వాసనగా ఉన్నారు. అదేంటి? అది ఎట్లాగా అంటే, జీవం గురించి చెప్తున్నప్పుడు అది మరణంగా అనిపిస్తుంది, మరణాన్ని గురించి చెప్తున్నప్పుడు అది జీవంగా అనిపిస్తుంది. ఈ లోకంలో నువ్వు కోట్లు సంపాదిస్తావంటే వాళ్ళకి జీవం, ఈ కోట్లే వద్దురా అంటే అది వాళ్ళకి మరణపు వాసన. అందుకనే మరణపు వాసన కావాలా? మీకు ఏ వాసన కావాలి? ఏ వాసన మీరు గుర్తుపడతారు? మీరు మనందరం కూడా జనరల్గా చూసేది భూలోకంలో కోట్లాస్తేనే సువాసన అనుకుంటాము. అది మరణపు వాసన అంట. ఇంటి నిండా డబ్బు పెట్టుకుని ఆ డబ్బు వాసన చూసుకుంటుంటే అది జీవపు వాసన అనుకుంటున్నారు. అది జీవ వాసన కాదు, మరణపు వాసన. ఈ జ్ఞానాన్నే మేము బోధించడానికి మాకు దేవుడిచ్చిన అవకాశంగా మమ్మును ఎల్లప్పుడూ దేవునికి స్తోత్రం అంటున్నాడు. ఏ స్తోత్రం ఇది? ఏ స్తోత్రం చెప్తున్నారు? ఇప్పుడు ప్రార్థన చేయండి, ప్రార్థన స్తుతి స్తోత్రము ప్రార్థనలు చేయండి, అవి చేయండి అండి. దేనికి స్తోత్రం చేయాలి? దేనికి స్తుతించాలి? ఆయన యొక్క జ్ఞానానికి సంబంధించిన సువాసనను కనుపరచు నిమిత్తము, ఆయన జ్ఞానానికి సంబంధించిన సువార్త అది మనకి స్తోత్రాన్ని ఇస్తుంది, అది సంతోషాన్ని ఇస్తుంది. కానీ ఈరోజు ఆస్తులను, తర్వాత పెద్ద పెద్ద మందిరాలను చూసి వీటిని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతలు ఇవన్నీ తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నాడంటే, క్రీస్తుని గూర్చిన జ్ఞానం యొక్క సువాసనను కనుపరచు నిమిత్తము మాకు ఏ అవకాశాన్ని ఇచ్చాడంటే, కనుపరిచే అవకాశం. అదే ఆయనకి ఇచ్చారు, తర్వాత మనకి కూడా ఇచ్చారు. క్రీస్తు పోలి నేను నడుచుకున్న ప్రకారం మీరు పోలి నడుచుకోండి. తండ్రి అయిన దేవుడు ఎలాంటి వాడో కుమారుడైన యేసుక్రీస్తు వారు అంతే. కుమారుడైన యేసుక్రీస్తు వారు ఎలాంటి వాడో శిష్యులు అలాంటి వాళ్ళే. శిష్యులు ఎలాంటి వాళ్ళు? అలాంటి వాడే పౌలు గారు. అలాగే ఆయన శిష్యులు. ఎందుకని? ఇది సత్య మార్గం, ఇది నీతి మార్గం, ఇది నిత్యం ఉండే మార్గము. ఈ మార్గాన్ని చూపించడానికి యేసుక్రీస్తు వారు వచ్చారు. కాబట్టి ఆ యొక్క క్రీస్తు యొక్క జ్ఞానమును గురించినటువంటి సువాసన, అంటే ఇప్పుడు కనబడేది కాదు, మన మరణానంతరం మనం పొందుకోబోయేది, ఆయన రాకడలోనైనా మన మరణానంతరమైనా పొందుకోబోయేది. ఆ సువాసన వేరు. ఆ సువాసన మీరు గుర్తుపట్టాలని చెప్పి ఇటువంటి భాగ్యం మాకు ఇచ్చాడు. దేవునికి ఎంతో మేము సంతోషిస్తున్నాం. విజయోత్సవంతో ఊరేగించుచున్నాడంట దేవుడు. విజయోత్సవం ఏంటది? ఆస్తులంతా పోగొట్టుకోవటం విజయోత్సవమా? ఆస్తులు లేకుండా జీవించటం విజయోత్సవమా? ఏది విజయోత్సవమో గుర్తుపట్టాలి. ఏది సునాదమో, ఏది స్తోత్ర సునాదమో, ఏది దుర్వార్త సునాదమో గుర్తుపట్టాలి. ఈ లోకంలో దుర్వార్త సంబంధించినన్నీ కూడా సువాసనగా ఏదో సువాసనగా కనబడతాయి. వాటి విషయాల్లో లోకంలో కనబడే వాటిని సంపాదించుకుంటున్నారు అనగానే వారికి
ఎక్కడ లేనటువంటి సంతోష ఆనందాలు వస్తాయి. కాబట్టి ఈయనేం చెప్తున్నాడంటే, మనం ఒకరోజు మంచి చేసినా, చెడు చేసినా మన క్రియలు బట్టి ఆయన ముందు ప్రత్యక్షం అవుతాం న్యాయపీఠం ఎదుట. కాబట్టి మంచి ఏంటో నేను చెప్తా వినండి అని చెప్తున్నాడు పౌలు గారు. ఇక్కడ లోకంలో మనం చూసే మంచి కాదిది. లోకంలో చూసే చెడ్డ కాదు. ఎందుకంటే మంచిని ఎరగకపోవటమే చెడ్డ. ఈ చెడ్డ విషయాల్లో నుంచి మీరు మీరు ఈ చెడ్డ విషయాల్లో పడిపోయి మంచిని పోగొట్టుకోమాకండి. కాబట్టి ఒకరోజు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షమవుతాం కాబట్టి ఇప్పుడే మీరేంటి ప్రజల ఎదుట సత్య ప్రత్యక్షత కలిగి ఉండండి. యేసుక్రీస్తు వారు ఏ సత్య ప్రత్యక్షత కలిగి చూపించాడో అదే సత్య ప్రత్యక్షత మనము కలిగి ఉండాలి. ఆ సత్య ప్రత్యక్షత అది హృదయాంతరాలను చూసే దేవుని ముందు, అలాగే ప్రజల ఎదుట కూడా అలాగ ఉండండి. ప్రజల మెప్పు కోసం కాదు, నేను మెచ్చుకోవాలి. దేవుడు మెచ్చుకున్నవాడే గొప్పవాడు. అలాగా దేవుడు మెచ్చుకునే విధంగా మనం ఉండాలి. కాబట్టి ఇక్కడేం చెప్తున్నాడంటే, జ్ఞానం యొక్క సువాసనను కనుపరుచుటకు వీరిని ఎన్నుకున్న దేవుడికి స్తోత్రం చెప్తున్నాడు. అలాగే 15వ వచనంలో చెప్పాడు కదా, రక్షింపబడి వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసనై ఉన్నాము. నశించు వారికి మనార్థమైన మరణపు వాసనగాను, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగాను ఉన్నాము. ఇప్పుడు పౌలు గారి యొక్క పరిచర్య, ఏదైతే పౌలు గారి పరిచర్య ఉందో ఆ పరిచర్య విషయాల్లో ఆయన చెప్తున్నాడు, మేము మాకు అప్పచెప్పబడినటువంటి ఈ పరిచర్యకు ఆయనకే స్తోత్రము. మేము జీవాన్నిచ్చే వాసనగా ఆయన జ్ఞానాన్ని తెలియజేస్తున్నాము. అబద్ధ ధనాన్ని వదిలేయండి. మితిమీరి సంపాదించుకుంటే భ్రష్టులైపోతారు. భ్రష్టత్వంలో పడమాకండి. నేను మీకు ప్రకటిస్తున్నా, మీకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడైపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకుంటున్నానని చెప్తాడు. మొదటి పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9:27 వచనంలో ఆయన అలా తెలియజేస్తాడు. తెలియజేసి జాగ్రత్తగా ఉంటూ జీవపు వాసనగా ఉంటున్నాడు. ఆయన జ్ఞానం, క్రీస్తును గూర్చిన జ్ఞానం యొక్క సువాసన ఏంటది? ఆయన ఈ భూ సంపదను సంపాదించుకోకుండా ఉండటమే క్రీస్తును యొక్క సువాసన. కానీ ఈ లోకంలో ఎవరికన్నా చెబితే దుర్వాసన అంటారు. ఇంకా రాస్తాడు ఇక్కడే మనం చూసినట్లయితే 5వ అధ్యాయం 11 నుంచి ఉన్న వచనాల్లో కూడా ఇంకా వివరంగా రాస్తాడు. అంటే ఈ 10వ వచనం ఇక్కడితో అయిపోదు. ఒక విధంగా ఇది మిడిల్గా మనం తీసుకోవచ్చు. దానికి పై వచనాలు, తర్వాత వచనాలు ఈ యొక్క న్యాయపీఠం ఎదుట మనం నిలబడబోయే ముందు మంచివైనా చెడ్డవైనా సరే అవి అవన్నీ వస్తాయి. ఊరికే అయిపోద్ది ఇక్కడ. ఊరికే ఏదో దేవుడు నమ్ముకున్నాను, నేను నమ్మాను అని చెప్పేసి చర్చికి వెళ్తున్నాను, కానుకలు ఇస్తున్నాను, అవి చేస్తున్నాను, ఇవి చేస్తున్నాను, ప్రతి దానికి చేస్తున్నాను. అసలు నేను ఏ విషయాన్ని విడిచిపెట్టట్లేదంటే నమ్మమాకండి. ఎందుకంటే మిమ్మల్ని వారు గానుగెద్దుగులా తిప్పుకుంటున్నారు. మిమ్మల్ని వాళ్ళు ఏం చేస్తున్నారంటే క్యాష్ చేసుకుంటున్నారు. ఎందుకంటే వారు మర్చిపోయారు దేవుని సత్యాన్ని. సత్యమ తర్వాత సంగతి. ఎందుకంటే సాతాను యొక్క తంత్రాలు మనం ఎరిగిన వారమై ఉండాలి. కాబట్టి సత్య సువార్తను మనం తప్పనిసరిగా గుర్తుపట్టాలి. కాబట్టి మనకి సత్య సువార్త ఎవరు కూడా చెప్పకుండా అపవాది తాను యొక్క తంత్రాలతోటి, ఈ లోకపు సంపదలతోటి అందరినీ కొంటాకే ప్రయత్నం చేస్తుంది. దాని ఉచ్చులో పడిపోయిన వారి మాట కాదు మనం వినాల్సింది. దేవుని సత్య సువార్త ఏం తెలియజేస్తుందో మనం 1కి 2 సార్లు చదవాలి. ఇప్పుడు మీకు అన్ని వివరంగా చెప్పడానికి గల కారణం ఏంటంటే, బైబిల్ని ప్రేమించే విధంగా మీరు ఆ చదివే విధానాన్ని, అర్థం అయ్యే విధానాన్ని నేర్చుకుంటారని. ప్రతి అక్షరం, ప్రతి వాక్కుని చక్కగా మనం నేర్చుకోవాలి. ఇది దేవుడు తన కనికరం చొప్పున మనకి ఇచ్చినటువంటి భాగ్యము. ఈ భాగ్యాన్ని విడిచిపెట్టుకోకండి. ఒక సేవకుడు కాదు, నేననే కాదు, ఎవరన్నా కాదు, మనకి బైబిలే ప్రామాణికం. బైబిల్ ఏం చెప్తుంది దాని ప్రకారం మనం నడవాలి. ఈ సత్యం తెలిసిన వారు చెప్పకుండా ఉండలేరు. ఈ లోకంలో వెలుగుగా బ్రతకకుండా ఉండలేరు. కాబట్టి మనం తప్పనిసరిగా ఈ వాక్కుని మనం గుర్తుపట్టాలి. పౌలు గారు చెప్తున్నాడు, మేము చెప్తున్నటువంటి జీవపు వాసన విన్నవారికి జీవవాసనగా ఉన్నాము, జీవోపవాసనగా ఉన్నాము. అలాగే నశించిపోయే వారికి మరణార్థమైన మరణపు వాసనగా ఉంది. ఈ మాటలు ఎలాగుందంటే మరణార్థకంగా ఉంది. అబ్బో ఇది చేయటం కష్టం, అమ్మో డబ్బులు వదిలి బతకడమా, ఎవడు చెప్పాడు అసలు కష్టం అది? లేదు అసలు నువ్వు అప్పుల్లో ఉంటే ఇష్టం లేదు, నువ్వు పెళ్లి కాకుండా ఉండటం ఇష్టం లేదు, తర్వాత నువ్వు కోటేశ్వరుడు కాకుండా ఉండటం ఇష్టం లేదు, నువ్వు పెద్ద ఉద్యోగం పొందుకోకుండా ఉండటం ఇష్టం లేదు దేవుడికి, అసలు నువ్వంటే ఇష్టం అంటే ఇది బాగుంది వాసన. కానీ అది మరణపు వాసన. కానీ గుర్తుపట్టేవాళ్ళు లేరు. ఎందుకంటే వాక్యాన్ని గ్రహించలేదు కాబట్టి. ఇక్కడ రాస్తున్నాడు, నశించు వారికి మరణార్థమైన మరణపు వాసనగా, రక్షింపబడు వారికి జీవార్థమైన జీవపు వాసనగా ఉన్నాము. యాక్చువల్గా పౌలు గారు చెప్తున్నాడు, మనం గుర్తుపట్టండి. ఇది ఎంత రాసుకురావటానికి గల కారణం ఏంటంటే ఆయన
ఇక్కడ ఒకరోజు మనం న్యాయపీఠం ఎదుట మనం నిలబడతాము. కాబట్టి ఇవన్నీ మనం తెలుసుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు 17వ వచనంలో, కావున ఇట్టి సంగతులకు చాలినవాడెవడు? మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడు అనేకుల వలె ఉండక నిష్కాపట్యము గలవారమును దేవుని వల్ల నియమింపబడిన వారమునై ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము. క్రీస్తునందు దేవుని ఎదుట మేము బోధిస్తున్నాము. కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? ఎవరు మీరు? దేనికి మీరు నశించిపోవటానికి ఇష్టపడుతున్నారా? లేకపోతే రక్షింపబడటానికి ఇష్టపడుతున్నారా? మీకు జీవార్థమైన వాసన కావాలా? రక్షణార్థమైనటువంటి వాసన మరణార్థమైన వాసన కావాలా? మరణార్థమైన వాసన ఏంటంటే ఈలోక భూ సంపద ఎంత బాగా సంపాదించో అంత పెద్ద పెద్ద కంపు అనమాట. మనం కొన్ని చోట్ల అసలు ముక్కు మూసుకుని ఆ ముక్కు మూసుకున్నా కూడా వచ్చేస్తుంది. అంత కంపు అనమాట. ఎంత డబ్బు దాస్తే అంత కంపు. అలాగే జీవపు వాసనగా ఉన్నాము. రక్షింపబడే వారికి జీవపు వాసన. జీవపు వాసన అంటే వీడి దగ్గర ఎంతో దుర్వాసన వస్తుంది. లాజరు, కురుపులతో పట్టినట్టు లాజరు, యోబు, ఇటువంటి వారి దగ్గర ఎంతో దుర్వాసన. అబ్బో! అయితే ఆ దుర్వాసన తట్టుకోలేక భార్య కూడా యోబుని ఏమంది, నువ్వు ఇంకా నీ యథార్థతను విడిచిపెట్టవా? ఒక్కసారి ఆయన తిట్టి చేయమని చెప్తుంది. ఆయన ప్రేరేపిస్తుంది. వదలమంటది భక్తిని. అట్లాగా ఆ విధంగా ప్రేరేపిస్తుంది. అంత దుర్వాసన. ఈ లోకంలో డబ్బు లేని వాడిని చూస్తే దుర్వాసన. అసలు ఉన్నవాడికి ఆడి వాసన నచ్చదు. చాలా ఎలర్జీగా ఫీల్ అవుతాడు. వీడు లేదురా వీడి దగ్గర ఆస్తి అని చెప్పి. వీడి దగ్గర కోటి ఉన్నవాడు కూడా 10 కోట్లు 1000 కోట్లు ఉన్నవాడు బాగానే ఉంటాడు. కానీ 1 కోటి 2 కోట్లు ఉన్నవాడికి 100 కోట్లు ఉన్నవాడికి కాస్త ఎక్కువ వస్తుంది. 1000 2000 కోట్లు ఉన్నవాడికి పెద్ద ఏమనిపించదు. 100 200 కోట్లు ఉన్నవాడికి లేదా 1 కోటి ఉన్నవాడికో ఇలాగ అనిపిస్తుంది. దుర్వాసన అనిపిస్తూ ఉంటుంది. ఏంట్రా ఈడని. కానీ పౌలు గారు దుర్వాసన కొట్టేవాళ్ళలాగా ఈ లోకంలో కనబడుతున్నాము మేము. కానీ జీవవాక్యాన్ని చేత పట్టుకుని వచ్చాము. ఇది జీవవాక్యము. మేము ఎంతో మురికిగా ఉన్నాము. మా దగ్గర ఏమీ లేదని మీరు అనుకుంటున్నారేమో. మా దగ్గర ఏమీ లేదనుకుంటున్నారేమో. మేము ఈరోజే సత్యమును ప్రత్యక్షపరుస్తున్నాము. అదే సత్యము ప్రత్యక్షపరచబడాలి. ఇది ఒక సేవకుని యొక్క బాధ్యత. కాబట్టి ఆయన అంటున్నాడు, కావున ఇట్టి సంగతులకు చాలిన వాడెవడు? మీరు రక్షింపబడిన వారా? మీరైతే అబద్ధదానాన్ని వదిలేయండి. మీకు జీవపు వాసనగా బతికిన వారు అవుతారు. డబ్బు లేని వాడిని ఈ లోకంలో ఏం చూస్తారంటే మరణపు వాసన ఉన్న వాళ్ళ చూస్తారు. అలాగే మరణార్థమైన వాసన ఏంటంటే జీవం వాసనలా చూస్తారు. డబ్బు వాసన చూసినట్లయితే డబ్బులు చేపల దగ్గరగా వాళ్ళ దగ్గర చేతుల్లో నుంచి తీసుకుంటే చేపల వాసన వస్తుంది. కానీ బంగారంలా తీసుకుని ఇంట్లో దాస్తారు వాళ్ళు. చేపలను మాత్రం ఎక్కడ డస్ట్బిన్లో పడేస్తారు. చేపల వేస్ట్ అంతా కూడా. వారేంటంటే వారికి వాసన ఆ చేపల దగ్గర డబ్బులు ఇచ్చినా, కోడి మాంసం దగ్గర డబ్బులు ఇచ్చినా, లేకపోతే వాటిని ఎంత మురికిగా ఉన్నా సరే ఆ డబ్బులు తీసుకెళ్ళి దాచుకుంటారు. అవి వారికి దుర్వాసన అనిపించదు. అది వారికి సువాసనగా ఉంటుంది. మేము అట్లాంటి వారం కాదు. ఈ అబద్ధధనం అంటే అది దుర్వాసన. అది దుర్వాసన. అది అబద్ధధనం లేకుండా ఉంటే అది జీవపు వాసన. ఇది మనం గుర్తుపట్టాలి. దేవుని వాక్యం ఏం చెప్తుందో మనం గుర్తుపట్టాలి. ఇది కొత్త నిబంధన పరిచర్య అంటాడు 4వ అధ్యాయం 1వ వచనంలో. కాబట్టి ఈ పరిచర్య పొందినందున కరుణింపబడిన వారమై అధైర్యపడము. అధైర్యపడమని ఎందుకు చెప్పాలి? అధైర్యపడమని ఎందుకు చెప్తున్నాడు ఆయన? అధైర్యపడటం ఏంటి? కొత్త నిబంధన పరిచర్య నాకు అప్పచెప్పాడయ్యా. పెద్ద చర్చి నాకు అప్పచెప్పినప్పుడు నేను ధైర్యం ఎందుకు నాకు అవసరం? పెద్ద మా టీం ఉంటుంది. అన్ని ఆళ్ళే చూసుకుంటారు. నాకు ఏం అవసరం లా. చూసుకునేవాళ్ళు ప్రతి దానికి, ప్రతి సెక్షన్‌కి అందరూ ఉంటారు. నేను ఊరికి వచ్చి మాట్లాడి వెళ్ళిపోవటమే కదా! ఏముంటది నాకు? కానీ ధైర్యం దేనికంటే ఈ క్రొత్త నిబంధన పరిచర్య అంటే కరుణించబడటం అంటే మరణపు వాసనగా ఈ భూమి మీద జీవించాలి. మరణపు వాసన వచ్చేవారుగా ఈ భూమి మీద జీవిస్తేనే జీవపు వాసన మనం ఇవ్వగలుగుతాం. జీవపు వాసన మనలోంచి వస్తుంది. అందుకనే ఈ పరిచర్య మాకు అప్పచెప్పాడు. ఈ కొత్త నిబంధన పరిచర్యకి కరుణింపబడిన వారమే అధైర్యపడము. మా శరీరం ఏమంటాడు ఇక్కడ రాస్తున్నాడు 4వ అధ్యాయము 16వ వచనం. కావున మేము అధైర్యపడము. మా బాహ్య పురుషుడు కృషించుచున్నను, ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు. మరణపు వాసన వస్తుంది. మా దేహాలు మరణపు వాసనతో ఉన్నాయి. అయినా కూడా మా ఆంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు. ఇది కొత్త నిబంధన పరిచర్య. కొత్త నిబంధన పరిచర్య ఇది. క్రొత్త నిబంధన పరిచర్య మనకిచ్చింది సాహసోపేతంగా నిర్ణయించి చేస్తామని.
పెద్ద ఒక 120 అంతస్తులు బిల్డింగ్ కడుతున్నారండి. కడుతున్నప్పుడు దాని కింద పునాదులున్నాయే, ఆ పునాదులు చాలా స్ట్రాంగ్‌గా ఏశారు. పైన కట్టబడుతున్నటువంటి బిల్డింగ్ ఎంత అందంగా ఉంటది. పై ఇటికని చూడండి. ఆ ఇటిక్కి ఇచ్చినటువంటి విలువ చూడండి. అది కింద నుంచే పైకి వెళుతుంది. ఆ పైకెళ్ళి నిలబడినటువంటి ఇటుకకి ఉండేది అందరి దృష్టి ఆ చివరి ఇటుకని చూస్తారు. అలాగా చేస్తున్నాడాయన. కింద పునాదిగా ఉండి మనను అన్యజనులైనటువంటి మనలను ఆ ఇటుకగా అక్కడ పెట్టాడు. అటువంటి భాగ్యాన్ని మనకిచ్చాడు. ఈ క్రొత్త నిబంధన వల్ల, పరిచర్య వల్ల మనమేం చేసి అధైర్యపడం, మేము కరుణింపబడ్డాము. మనం కరుణించబడ్డాం. అసలు మనకు అవకాశం లేదు. ఆ దేవుని అంగీకరించడానికి, దేవుని మార్గంలోకి వెళ్ళటానికి లేదు. మనకి శపించబడినటువంటి వారము. అయినప్పటికీ కూడా మన శాపాన్ని ఆయన మీద వేసుకుని, మన పాపాలను ఆయన మీద వేసుకుని, ఆయన మనకు రక్షణ అనుగ్రహించాడు. ఇది క్రొత్త నిబంధన పరిచర్య. కరుణింపబడిన వారమై అధైర్యపడము. మేము అధైర్యపడము. మనం అధైర్యపడకూడదు. లోకానికి మరణపు వాసనగా ఉండొచ్చు, పనికిమాలిన వాళ్ళుగా ఉండొచ్చు. మీ వల్ల ఉపయోగం ఏంట్రా దేశానికి అంటారు ఒక్కొక్కరిని పట్టుకుని, పాస్టర్లను పట్టుకుని. మీ వల్ల ఏంట్రా ఉపయోగం? మీరు 4 మాటలు చెప్పి డబ్బులు సంపాదిస్తున్నారని చెప్పి నేను చాలా బాధపడుతున్నా. ఎందుకంటే సత్య సువార్తను ప్రకటిస్తున్నటువంటి దైవజనులకి ఈ మాటలు చాలా బాధను కలిగిస్తాయి, వేదన కలిగిస్తాయి. అయినప్పటికీ కూడా వారు ధైర్యంగా ఉంటారు. ఇది మాట్లాడగల కారణం ఏంటంటే, దుర్బోధకులు అబద్ధధనాన్ని సంపాదించి సత్యమైనటువంటి మార్గంలో వెళ్తున్నటువంటి సేవకులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. వారు పడతలేదు ఈ మాటలు. వారు పడ్డా కూడా దులుపుకుని వెళ్ళిపోతారు. వారేం పెద్ద పట్టించుకోరు. వారు ఏ విషయాలు కూడా అబద్ధధనాన్ని విస్తారంగా సంపాదించుకున్నటువంటి పాస్టర్స్ ఎవ్వరు కూడా ఏ విధమైనటువంటి మాటను భూలోకంలో అన్యజనులు ఎన్ని మాటలన్నా పట్టించుకోరు. అడుక్కు తింటున్నారేంట్రా, అదేంట్రా, మీరు ఏంటి, మీ బతుకులేంటి, పనులు లేవు, ఏవి లేవు, మీరు ఊళ్ళు తిరిగి డబ్బులు సంపాదించడమేనా మీ పని అని చెప్పి వాళ్ళని ఎన్ని తిట్టినా పట్టించుకోరు. సత్య సువార్థికుడిని ఒక మాట అంటే వాడు నలిగిపోతాడు. వాడు నిజంగా చేయగల శక్తి ఉండి ఉద్యోగాలను వదులుకుని వచ్చి దేవుని కొరకు నిలబడుతూ ఈ లోకానికి జీవపు వాసనిద్దామని వెళుతున్న వారిని అవమానపరుస్తున్నప్పుడు వాళ్ళు నలుగుతున్నటువంటి వారి హృదయాలని దేవుడు చూస్తూ ఉంటాడు. అటువంటి వారికి సహాయం చేస్తుంటాడు, ధైర్యాన్ని ఇస్తుంటారు. వారు నలిగిపోతూ ఉంటారు. వారికి ఉన్నటువంటి సామర్థ్యాలను ప్రక్కన పెట్టి జీవపు వాసన ఇవ్వటానికి వచ్చిన వారే. అలాంటి వారే యేసుక్రీస్తు వారే కానీ, పౌలు గారే కానీ, శిష్యులే కానీ, వారికి ఉన్నటువంటి ఉద్యోగాలను వదిలి వచ్చినటువంటి వారు సువాసనిద్దామని చెప్పి సత్య సువార్తను వెంబడిస్తున్నటువంటి వారు ఉన్నారు. వారికి అవమానాన్ని తీసుకొచ్చేవారు దుర్బోధకులు. వారు ఏ విధమైనటువంటి విషయాల్ని పట్టించుకోరు. వారిని ఎన్ని అన్నా పట్టించుకోరు. వారి పని వారు చేసుకుంటానే వెళ్ళిపోతారు. ఇది మా కోసం కాదు, దేవుని కోసం అని చెప్తారు. అలాగే ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, సత్య సువార్తను వెంబడిస్తున్నటువంటి వారి దగ్గర మరణపు వాసన రావచ్చు, కానీ అది జీవపు వాసన. అందుకని అంటాడు ఆయన 10వ వచనం, 4వ అధ్యాయం 10వ వచనం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. యేసు యొక్క జీవం మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవం మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొనుచున్నాము. ఏలనగా యేసు యొక్క జీవము మాతో కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమై మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము. కావున మాలో మరణమును, మీలో జీవమును కార్యసాధకమగుచున్నవి. మేము ఇలా చేయటం చేతనే, మేము నలిగిపోవటం చేతనే మీలోకి జీవం వస్తుంది. మీరు కూడా జీవపు వాసన ఇవ్వగలుగుతారు. మీరు కూడా ఇంకొకరిని జీవింపచేస్తారు. ఇదే క్రీస్తు మరణం మాలో వచ్చింది. అదే మరణాన్ని మాలో జీవాన్ని తీసుకొచ్చింది. మేము మరణానుభవంలోకి వెళ్తున్నాం. మా మరణానుభవం ద్వారా మీరు జీవంలోకి వస్తున్నారు. మీరు జీవంలోకి రావడం చేత అనేకులను జీవింప చేస్తున్నారు. ఈ జీవజలం ఎక్కడికి వెళ్తుందో పారుతుందో అక్కడ ఉన్నటువంటి వృక్షాలన్నీ కూడా పెరుగుతాయి. హల్లెలూయా. అది మనకు చెప్పినటువంటి క్రొత్త నిబంధన పరిచర్య. కాబట్టి మనం క్రొత్త నిబంధన పరిచర్య చేయటకు కరుణించబడ్డాం కాబట్టి ధైర్యాన్ని తెచ్చుకోండి. అబద్ధతనం వదలటం పెద్ద కష్టమేం కాదు. దాన్ని మొదటి నుంచే దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటా ఉంటే, దాన్ని పెరగకుండా ఉంటే, పౌలు గారు ఏదైతే అబద్ధతనం వద్దని చెప్పాడో, భ్రష్టత్వం వద్దని చెప్పాడో, అదే భ్రష్టత్వం మరలా ఆయన జీవితంలో రాకుండా ఆయన ఎల్లవేళ ప్రకటించిన తర్వాత ఆయన భ్రష్టుడైపోతానేమో అని చెప్పి తన శరీరాన్ని కంట్రోల్లో పెట్టుకుని అవసరమైతే పస్తులుంచాడు. అవసరమైతే దాన్ని బెత్తంతో బాదినట్టుగా కూడా ఆయన చెప్పగలడు, చేశాడని చెప్పి మనం గుర్తుపట్టగలం. ఎందుకంటే ఇంత కరుణించబడ్డం, ఇంత గొప్ప పరిచర్య చెప్పబడినందుకు. ఎందుకంటే ప్రత్యక్షపరచబడాలి, సత్యము ప్రత్యక్షపరచబడాలి, ప్రజల్లోకి ప్రత్యక్షతగా తీసుకుని వెళ్ళాలి. అటువంటి బాధ్యత ఆయన ఇచ్చాడు. అందుకని 3వ వచనం ఇక్కడ రాయబడుతుంది ఏంటంటే, క్రొత్త నిబంధన
సేవ ఎలాగుంటదో ఈ 3 అధ్యాయంలో రాయబడుతుంది. అక్కడ రాళ్ళ మీద రాయబడింది. ఇక్కడికొచ్చేసరికి మెత్తని హృదయం మీద రాయబడింది. రాళ్ళ మీద రాయబడింది మహిమ గలదైతే, అంతకన్నా మించింది మహిమ గలది నశించిపోయేదానికి అంత మహిముంటే, నిలిచి ఉండేదానికి ఇంకెంత మహిముంటదో గుర్తుపట్టండి అని చెప్తాడు ఇక్కడ పౌలు గారు. కాబట్టి ఇక్కడ ఈ వాక్యం మనకేం చెప్తుందంటే, సత్య ప్రత్యక్షత మనం ఈ భూమి మీద చూపించాలి. అబద్ధధనాన్ని వదిలేయాలి. నిత్యరాజ్యం కొరకు మనం వేచి ఉన్నట్లయితే, ఆయన దగ్గర ఎదుట నిలబడినప్పుడు మనకి ఆయన క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి అని మనము 5వ అధ్యాయం 10వ వచనంలో చెప్తున్న మాట, ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలము ప్రతివాడును పొందినట్లును మనమందరమును క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలేను. మనందరం కూడా క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలి. ఈ వాక్యం తెలియజేస్తుంది ఏంటంటే, ముందుగానే మనం సత్య విషయమై ప్రత్యక్షపరచబడదాం. సత్య విషయమై ప్రత్యక్షపరచబడినట్టయితే ఆయన న్యాయపీఠం ఎదుట మనము మంచివారిగా ఉండగలము. కాబట్టి ఇక్కడే మనము సత్యాన్ని మనం అనుసరించాలి. అదే అబద్ధధనాన్ని విడిచిపెట్టి విస్తారధనాన్ని కూర్చుకోకూడదు. ఈ విషయాలు ధైర్యంగా ఒప్పుకొని నడిచేవాడే నిత్యరాజ్యంలో ఉంటాడు. కానీ వీటిని అనుసరించి ఈ లోక అబద్ధధనాన్ని అనుసరించేవాడు వీటిని అనుసరించి వీటితో నశించిపోవటమే అని మనం గుర్తుపట్టాలి. ఎందుకంటే అది చెడ్డ పని. మంచివైనా సరే, చెడ్డవైనా సరే, ఏదైనా సరే ఆ న్యాయపీఠం ముందు ప్రత్యక్షం కాబడతాయి. కాబడపోక ముందే మనం ఏం చేయాలంటే, ఈ ప్రత్యక్షతలో కంపల్సరీగా మనము ముందుగానే మనం ప్రత్యక్షపరచబడినట్లయితే, సత్యముగానే ప్రజలకు ప్రత్యక్షపరచబడినట్లయితే, హృదయాన్ని అంతరంగాల్ని చూసే దేవుణ్ణి యందు భయభక్తితో మనం ప్రత్యక్షపరచబడినట్లయితే, దేవుడు తన కనికరం చొప్పున మనకు ఆయన న్యాయపీఠం ఎదుట ధైర్యంగా మనం నిలబడగలుగుటకు అవకాశాన్ని ఆయన ఇచ్చాడు కాబట్టి, ధైర్యంగా నిలబడగలుగుటకు ఎంతో మనకు సహకారం అందిస్తుంది, సహాయపడుతుంది మనకి దేవుని వాక్యము. కాబట్టి ఇక్కడ తెలియపరుస్తున్న వాక్యం ఏంటంటే, మనము క్రొత్త నిబంధన పరిచర్య, ఈ క్రొత్త నిబంధన పరిచర్య మనకు అనుగ్రహించబట్టుకు దేవుడు తన కనికరం చొప్పున చూపించిన ఈ భాగ్యానికి ఆయనకి ఘనత మహిమ చెందునుగాక. మరి పూర్తిగా ఈ సందేశాన్ని మరలా మనం ఆలకిద్దాం. దేవుడు తన చిత్తమైతే, రాకడ ఆలస్యమైతే ఇంకా వచ్చినో దీంట్లో ఉన్నటువంటి అంశాన్ని మనం నేర్చుకుందాం. ఒకసారి మీరు చదివినట్లయితే 2వ అధ్యాయము కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి అలాగే 5వ అధ్యాయం 10వ వరకు, అంటే 5వ అధ్యాయం మొత్తం పూర్తిగా చదివినా కూడా పర్వాలా. చదివినట్లయితే ఇక్కడ రాయబడుతున్నటువంటి ఈ వర్తమానాన్ని విన్న తర్వాత చదివినట్లయితే మీకు ఇంకా ఇందులో క్లారిటీ ఉంటుంది. కాబట్టి దేవుడు తన కనికరం చొప్పున మనతో మాట్లాడినందుకు సర్వగంతమై యేసయ్యకి చెందిస్తున్నాను. ఆయన సన్నిధి ఎల్లవేళలా మనందరితో నడిపించును గాక. ఆమేన్.